సమాజం ఘర్షణలో పడ్డప్పుడు అక్కడ పోయి మనం ఏదైనా చేయగలిగిన పరిస్థితుల్లో అక్కడ ఉండాలి. అంటే నాకు బోస్టింగ్ అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. యూనివర్సిటీ కెన్ ఆస్క్ మీ ఎక్స్ప్లెనేషన్. మావోయిస్ట్ పార్టీ ఇస్తే మీరు ఎట్లా పోయింది, మావోయిస్ట్ పార్టీకి ఎట్లా అంగీకారం, పార్టీ మీద గవర్నమెంట్ మావోయిస్టే కదా చాలా అనొచ్చు. కానీ సార్ గౌరవం తీసుకొచ్చిందంట. నేను అక్కడ కొయ్యూరు పెట్టినప్పుడు నాకు వైష్ణవం పడదు అసలు. చాలా సీరియస్ డిఫరెన్స్ ఉంది వైష్ణవం. 15 రోజులు ఉన్నప్పుడు నేను కొయ్యూరు అడగలేదు. తిరిగి వచ్చిన తర్వాత నాకు కొంచెం అనుమానం ఉంది. ఎందుకంటే ఆయనకు నాకు పడడానికి ఎక్స్ప్లెనేషన్ మేము ఇస్తాడేమో అనుకున్నాను. ఎట్లా పోయింది, ఎవరిని అడిగిపోయింది, ఎందుకు పోయింది వస్తూనే మాకు సెలెక్షన్ కమిటీ మీటింగ్ కూడా బిగ్గర గౌరవం తీసుకున్నాడు. గవర్నమెంట్ ట్రై ఫర్ యూనివర్సిటీ గౌరవం తీసుకొచ్చాడు. ఇది ఉండడానికి కారణం ఏంటంటే ఆ చైతన్యం ఇక్కడ ఉంది. ఇది మనము తెచ్చుకునేదో అల్పపాలు వచ్చిందో కాదు. ఇది ఒక చరిత్ర, ఇంకో చైతన్యం. కనుక ఈరోజు విశ్వవిద్యాలయం ఇది చేయొచ్చునా ఇప్పుడు ఎవరో సెంట్రల్ యూనివర్సిటీకి తెలంగాణ పేరు వచ్చిందని వాళ్ళు అక్కడ పోయి ఎవరో చెప్పారు ఆంధ్రవాడు. అంటే ఆయన తెలంగాణ అంటే మీరు సెంట్రల్ యూనివర్సిటీ చేస్తున్నారు, హైదరాబాద్ యూనివర్సిటీ ఆల్రెడీ కొంత తెలంగాణ అంటున్నారు. ఈ సిఫెల్ అయితే పూర్తి ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ ఉంది. అక్కడ పోయి ఈ పార్టీ చేస్తారు. తెలంగాణ వాడిని ఎందుకు ఇస్తారంటే వాళ్ళకు ప్రభుత్వం ఆలోచిస్తున్నారు తెలంగాణ వాడిని ఏ అన్నా వద్దా ఆ పని అక్కడ ఢిల్లీలో పోయి చేశారు. నేను మన పోతే ఢిల్లీలో యూజీసీలో మినిస్ట్రీలో చెప్తున్నాను తెలంగాణ వాడిని అడ్డుపెట్టేస్తారు. సరే అది వాళ్ళ ఇష్టంగానే తెలంగాణ అడ్డుపెట్టి మనిషిని ఆపడం ఏంటి, అసలు సిఫెల్లో తెలంగాణ పాలిటిక్స్ వస్తాయి అని మీరు ఆపడం ఏంటి? మనిషి అసలు కాంపిటెంట్ కానీ ఆ విషయంలో ఉండాలి. కానీ ఆయన రాజకీయ విశ్వాసమే అందరికీ ఎన్నో రకాల రాజకీయ విశ్వాసాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో విశ్వాసం ఉండి కాంగ్రెస్ పార్టీ అసలు అతని వైష్ణవం చేయొచ్చునా, తెలుగుదేశం పార్టీ అభిమాని వైష్ణవం చేయొచ్చునా, ఎట్లా అడిగితే రాజకీయ విశ్వాసం చేయొచ్చునని ఆ ప్రశ్న రానే వస్తుంది. ఎవరైనా విశ్వాసం బట్టి వాళ్ళు వైష్ణవులు అవుతున్నారు, అది వేరే విషయం. రాజకీయాలు ఉంటే నేను తప్పు కాదు, రాజకీయాలు ఉంటే తప్పు కాదు. అసలు అమెరికన్ యూనివర్సిటీలో అయితే మీరు యూనివర్సిటీ పోతూనే ఆమె డెమోక్రేట్ అండి, ఇప్పుడు వాళ్ళంతా పార్టీ సభ్యత్వం ఉంటారు. ఆమె డెమోక్రేట్, ఆమె కన్సర్వేటివ్, ఆమె లేబర్ పార్టీ, ఆమె రిపబ్లికన్, వాళ్ళు ఓపెన్ చెప్పుకుంటారు, పార్టీ సభ్యత్వం కూడా ఉంటుంది. రాజకీయాలంటే మన అవగాహనలోనే ఒక పెద్ద పొరపాటు వచ్చింది. రాజకీయాలంటే చాలా సందర్భాలు చెప్పాను, మిత్రులు చాలా మంది చాలాసార్లు వినుంటారు. అయినా లెట్ రిపీట్ ఇట్. రాజకీయాలంటే సమాజాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి సృజనాత్మకంగా సామాజిక సమస్యలను పరిష్కరించాలి. పాలిటిక్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ సైన్స్ ఆఫ్ అనలైజింగ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఆర్ట్ ఆఫ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ సొసైటీ. కనుకనే రాజకీయాలంటే దానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే సామాజిక సమస్యల పరిష్కారాన్ని కనుక్కునే క్రియాత్మక ప్రక్రియ రాజకీయం. ఎందుకు మనకు రాజకీయాల సమస్య ఏంటంటే ఏ ప్రక్రియ అయితే సామాజిక సమస్యలు పరిష్కరించామో అదే సమస్య కూర్చున్నారు. ఏ రాజకీయాల సమస్యలు పరిష్కరించాలో వాళ్ళే సమస్య అయిపోయి కూర్చున్నారు. వాళ్ళతోనే వాడు తెలంగాణ సమస్యను పరిష్కరించే బదులు తెలంగాణ రాజకీయ నాయకులు ఏం చేయాలని మన సమస్య. ఇదంతా విచిత్రం. వాళ్ళ సమస్య పరిష్కరించాలి, వాళ్ళు పరిష్కరించలేకపోవడం కాకుండా వాడు సమస్య అయిపోతున్నాడు. వీళ్ళని ఇప్పుడు ఏం చేయాలి? గేరావు చేద్దామా, దానాలు చేద్దామా, ఇంటి ముందర పోదామా, నాగేంద్ర ఇంటి ముందర పోయి కూర్చుందాం, వాళ్ళకేమో మనకు వచ్చి చెప్పాలి అదే సమస్య పరిష్కారం మీరంతా రాండి. కానీ మనం పోయి మాట్లాడుతున్నాం రాండి సార్ ఉద్యోగంలో. ఎంత విచిత్రం ఇది, ఎంత పారాడాక్సికల్ సిచ్యువేషన్. ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలు వెళ్ళి రాజకీయం మాట్లాడు రాండి సార్ ఉద్యోగంలో. వాళ్ళు వచ్చి మనకు మొదలై చేసేది వీళ్ళ మొదలైతే పాలిటిక్స్ సీజ్ టు బి పాలిటిక్స్, ఇట్ ఆర్ నాట్ పాలిటిక్స్. వాళ్ళు రాజకీయాలు ఎలా చేయడం లేదు, సరైన రాజకీయాలు చేయడం లేదు. కాబట్టి యూనివర్సిటీ వాళ్ళు ఎక్కడ సరైన రాజకీయాలు చేస్తారంటే రాజకీయాలు చేయకండి, సరైన రాజకీయాలు చేస్తాను భయపడుతూ మీరు రాజకీయాలు చేయకండి. మీరు తెలుగుదేశం రాజకీయాలు కాంగ్రెస్ రాజకీయాలు చేస్తే మీకు ఏ సమస్య లేదు. తెలంగాణ రాజకీయాలు చేస్తే సమస్య వస్తుంది. తెలంగాణ రాజకీయాలు అంటే ఇది ప్రశ్నిస్తున్నటువంటి ఉద్యమం, ఇది ప్రజా ఉద్యమం, ప్రజల ఆకాంక్ష మీద జరుగుతున్న ఉద్యమం కాబట్టి వాళ్ళకి భయం. కనుక మేధావులు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సాహసం, స్పష్టంగా సామాజిక సమస్యలను అవగాహన చేసుకునేటువంటి వాళ్ళు మేధావులు. అంటే ప్రజలకు అర్థం కాదా? అర్థమవుతుంది, ప్రజలకు అవగాహన కూడా ఉంటుంది, ఎందుకంటే జీవిత అనుభవం ఉంటుంది. కానీ ప్రజలకు ఎక్కడేం అర్థం కాదంటే తెలంగాణకు అన్యాయం జరిగిందని వాళ్ళ బాగా తెలుసు, వెనకబడి ఉన్నామని వాళ్ళ బాగా తెలుసు, కష్టాలు చాలా ఉన్నాయని తెలుసు, కారణాలు ఏంటో తెలియదు. ఆంధ్రవాడ కారణం అంటే ఆంధ్రవాడ కారణం, ఇంకా ఏమైనా కారణం అదే కారణం. కానీ కారణాలు సరిగా తెలియదు ప్రజలకు. ఎందుకంటే అనుభవం నుంచి నేర్చుకున్న వాళ్ళకి ఈ స్ట్రక్చర్ అర్థం కావడం చాలా కష్టం. 1968, 69 జరిగిన తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యమం జరిగిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ఏమనుకుంటున్నారు
చేసాం, నేను ప్రొఫెసర్ బిఎస్ ప్రసాద్. ఇద్దరం గ్రామానికి అక్కడ స్కూల్లో ఉన్నాం, టేబుల్ మీద పడుకొని ఇంకా యంగ్ రీసెర్చ్ కాదు, మీ వయసులో ఉన్నాం. పోయినాక తెలంగాణ కావాలన్నా వద్దని ఊళ్ళో సర్వే చేస్తున్నాం. దానికి పెద్ద క్వశ్చన్ ఉంది, దాంట్లో ఒక భాగం. ఈ స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ఊళ్ళో ఉంటారు కదా, అందరూ సార్ మీరు తెలంగాణ ప్రశ్న అడుగుతున్నట్టు కావాలని రాయండి సార్ అంటే కావాలని రాస్తారు. వాడు ఏం చెప్తారు రాసుకోవడానికి వచ్చారు, కానీ కావాలని రాయడానికి మీరు ఇక్కడ రావడానికి ఊరికి వచ్చి బెంచ్ల మీద పడుకొని అంటే రాయండి సార్ ఏమని వాడు వద్దని అంటే అది తప్పు అవుతుంది కదా. అట్లెట్ రాస్తారు వాడు జనం అనాలి కదా. అంటే ఇక వీళ్ళు ఏం చేసినట్టు ఏదో సార్లు రాసేట్లేదని పోయి చెప్పి ఊళ్ళో సార్లు వస్తారు, తెలంగాణ కావాలని అడుగుతారు, కావాలని. మాకు నెక్స్ట్ డే ఒక దళిత ఓల్డ్ ఉమెన్ శాంపుల్ కింద వచ్చి గుడిసే ముసలమ్మ పోయి అడిగి తెలంగాణ కావాలన్నా అంటే కావాలయ్యా టిక్, ఎందుకు కావాలి అని ఉంది. నెక్స్ట్ ఎందుకు కావాలమ్మా అంటే రాత్రి స్కూల్ పోరాడు వచ్చి చెప్పేది కానీ మరి ఎందుకు నాకు చెప్పకపోయింది. పోయి చెప్పిన వాళ్ళు మరి ఎందుకో చెప్పాలి కదా, ఉట్టి రావాలని చెప్పేట్లేదు అసలు ప్రజలకు అడుగు చెప్పాలి కదా, ఎందుకు కావాలో చెప్పాలి కదా. అంటే కార్యకారణ సంబంధాలు. ఎందుకంటే మార్క్స్ ఒక మాట అంటాడు, ఈ వాట్ ఈజ్ ఆబ్వియస్ అంటే పైకి కనిపించే వాస్తవమే ఒకవేళ సత్యం అవుతే ఈ వాట్ ఈజ్ ఆబ్వియస్ కోయిన్సైడ్స్ విత్ ది ఎసెన్స్ ఆఫ్ ద థింగ్స్, నాలెడ్జ్ ఇస్ సూపర్ఫ్లూయస్ అనే మార్క్స్. నీకు పైన కనిపించే వాస్తవమే అదే సత్యం అవుతే విజ్ఞానం అనవసరం. పైన కనిపించే వాస్తవానికి అంటే మనకు కనిపించేటువంటి దానికి, మనకు అగుపించే దానికి అంతర్లీనంగా ఉండేటువంటి కారణాలు ఏవైతున్నాయో, ఏవైతే చాలా సంక్లిష్టంగా ఉంటాయో ఆ కారణాలను వెంటనే దాన్ని దీన్ని కలిపేది విజ్ఞానం. కనుక నాలెడ్జ్ ఈజ్ ఏ కాజల్ రిలేషన్. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, తెలంగాణ ఉద్యమం రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి, తెలంగాణ చరిత్ర ఏమిటి, ఎక్కడ ప్రారంభమైంది తెలంగాణ చరిత్ర, ఈ చారిత్రక దృష్టి 1700 ఎప్పుడు తెలుగు ప్రజలు విడిపోయారు, ఎందుకు విడిపోయారు, 1756 దాకా చరిత్ర రాస్తున్నారు. పాండంగా రెడ్డి గారు ఆయన రాశాడు ఎప్పుడు కలిసిలేమో, అది కూడా కరెక్ట్ కాదు, ఎప్పుడు కలిసిలేమని కూడా కరెక్ట్ కాదు. కానీ మేము చాలా బ్రహ్మాండంగా పరిపాలించడం కూడా కరెక్ట్ కాదు. వాస్తవంలో తెలుగు ప్రజలు విడిపోవడం 1766, 1766లో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం విడి చేయబడింది. కోస్టల్ ఆంధ్రాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు, 1200 రాయలసీమ ఇచ్చారు. అప్పటికి వాళ్ళ చరిత్ర వేరు, వాళ్ళ స్వార్థ చరిత్ర, మరి భూస్వామి చరిత్ర. ఇక్కడ నిజాం, ఇక్కడ భూస్వాములు, ఇక్కడ దేశముఖులు, ఇక్కడ కరీంనగర్ దొరలు, ఇది ఈ చరిత్ర తెలంగాణ. స్వాతంత్రోద్యమం లేదు తెలంగాణ. గాంధీ గారు తెలంగాణలో ఏ పట్టణానికి రాలేదు, ఇవన్నీ వాస్తవం. మీరు మచిలీపట్నం, కాకినాడ ఎక్కడైనా గాంధీ గారు వచ్చారు. గాంధీ వచ్చిన ప్రదేశాలు ఉన్నాయి. గాంధీ ఒక్కసారి మాత్రం వరంగల్ నుంచి పాస్ అయ్యారు. ఆయన రాదు, ఆయన ఏ ప్రిన్సిపల్ స్టేట్ కూడా పోలేదు, రాజరికం ఉన్న ఎక్కడ కూడా పోలేదు. వాళ్ళంతా మన రాజులే కదా అని గాంధీ గారు అవగాహన. వాళ్ళు మన రాజులే అంతా పోటీ కలుస్తారు. వాళ్ళ పోయి మనం స్వాతంత్ర పోరాటం, మెడ్రాస్ ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, తిలక్, గోఖలే, అంబేద్కర్, మహారాష్ట్ర అనంత బాంబే ప్రెసిడెన్సీ, అక్కడ ఉద్యమాలు జరిగాయి. లేకపోతే బెంగాల్ ప్రెసిడెన్సీ, లేదా మద్రాస్, ప్రకాశం గారు, పట్టాభి, వీళ్ళంతా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు. తెలంగాణ స్వాతంత్రోద్యమం లేదు, కంప్లీట్ అణచివేశాడు. దానికి వ్యతిరేకంగా తెలంగాణ ఆవిష్కరించు. అందుకని మనం చాలాసార్లు చెప్పుకుంటాం సమ్మక్క సారక్క పోరాటం దగ్గర నుంచి. సమ్మక్క సారక్క కాకతీయ రాజులేమో మొఘల్ సామ్రాజ్యంతో పోరాడితే, సమ్మక్క సారక్కనేమో కాకతీయ రాజులతో పోరాటం చేస్తుంది. కనుక టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తే మనం టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తాం. మనం ఏర్పడింది తెలంగాణ, అందుకు చెప్పండి. రెండు పోరాటాలు తెలంగాణ రావాలి, ఏర్పడింది తెలంగాణ, రెండు ఉన్నాయి, ఒకటి కాదు. తెలంగాణ సేవడికి లెవెల్ వస్తుంది, తెలంగాణ వస్తుంది, మళ్ళీ ఇదే లోపల ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య ఉద్యమాలు ఉన్న చోట అట్టడుగు నుంచి ఇప్పుడు ఎవరైతే ఇది మన మొత్తం ఉస్మానియా జాయింట్ యాక్షన్ కమిటీ చూడండి, మీరు అసలు ఎవరు ఉన్నారు, ఏదైనా ఫార్వర్డ్ కాస్ట్ అంటే ఎందుకు ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు లేదు. నిజంగా చాలా మంది ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు ఉండాలి జాయింట్ యాక్షన్ కాబట్టి భవిష్యత్ తెలంగాణ నిర్ణయం చేయాలి. వాళ్ళంతా ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ డొనేషన్ కట్టుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు అంటే వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ ఉన్నారు పిల్లలంతా, డబ్బు లేని వాళ్ళు పేరు మీద ఇక్కడికి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగం కేంద్రమైంది. పిల్లలు వాళ్ళే జాయింట్ యాక్షన్ ఉంటే మన పిల్లలు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఉద్యమ సారథ్యం ఎవరి చేతిలో ఉందంటే అట్టడి నుంచి, గ్రామాల నుంచి, పేదరిక కుటుంబాల నుంచి, దళిత వర్గానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఉద్యమంలో చాలా ప్రధానమైన కేంద్రం. వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు, ఎలాంటి తెలంగాణ, ఎవరికి తెలంగాణ, తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి. ఆయన కేసీఆర్ ముందే చెప్పాడు, దళితులు అవుతుందని చెప్పేశారు. రైట్ ఆయన చేస్తూ చేయడం అంతా ఓ మాట ఏంటన్నా అనవలసి
ఎక్కడికి వచ్చిందంటే దళితులే ముఖ్యమంత్రి అనవలసి వచ్చింది. కనుక అసలు చరిత్రలో ఈ మొత్తం కాంప్లెక్స్ ప్రాసెసెస్ ఏవైతుందో, సంక్లిష్టమైన ఈ ప్రాసెసెస్ ఏవైతున్నాయో పైన కనిపించేటువంటి వాస్తవానికి అంతర్లీనంగా జరుగుతున్నటువంటి కార్యకారణ సంబంధాలని చెప్పవలసిన పని మీకు అవుతుంది. మావో చెప్పినట్టుగా అస్పష్టమైన సామాజిక అనుభవాన్ని స్పష్టంగా చెప్పాడు. పైన కనిపిస్తున్నటువంటి వాస్తవానికి అంతర్లీనంగా ఉండేటువంటి కారణాలను చెప్పారు. అది మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులుగా, మేధావులుగా సాహసంగా ఆలోచించాలి. విశ్వాసము మన లోపల ఉండాలి, మన లోపల మనకు విశ్వాసం ఉండాలి. కార్యకారణ సంబంధాలు తెలుసుకోవాలి, వాటిని ప్రజలకు మనం చెప్పాలి. అందుకని ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ మీట్ పెట్టినప్పుడు ఇదే మాట చెప్పాను. ఇప్పుడు నేను ఇదే మాట చెప్తున్నాను. మేధావుల పాత్ర ఏమిటంటే ఈ అస్పష్టమైన సామాజిక అనుభవం ఏదైతుందో, తెలంగాణ కావాలి, ఎలాంటి తెలంగాణ ఏదైతుందో అది ఎందుకో స్పష్టమైన కారణాలు కావాలి, స్పష్టమైన గవర్నమెంట్ కావాలి. ఉద్యమాలు అంతేకాకుండా ఉద్యమం మంచిదా చెడ్డదా అంటే నా దృష్టిలో ఉద్యమం రెండు పనులు చేయాలి. ఉన్నతమైన మానవ విలువలను సృష్టించాలి, ఉదాత్తమైన మనుషులను సృష్టించాలి. మంచి మనుషులు రావాలి, సోక్రటీస్ చెప్పినటువంటి వాడు ఉదాత్తమైన విలువలు రావాలి, మంచిగా సృష్టించాలి. తెలంగాణ ఉద్యమాన్ని చూస్తే నాకు ఎందుకో అసలు ఈ ఉన్నతమైన మానవ విలువల సృష్టి కానీ ఉదాత్తమైన మనుషులు ఉన్నారు. 200-300 మంది నిజాయితీగా పాటలు పాడుతున్న వాళ్ళు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇచ్చేసిన వాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు, అందశ్రీ లాంటి వారు అత్యంత నిజాయితీగా పాటలు రాసిన వాళ్ళు. అందుకని అద్భుతమైన పాటలు రాశారు. అంత నిజాయితీ కాబట్టి అంత అద్భుతమైన పాటలు. తెలంగాణ జాతీయ గీతం రాశారు. ఎవరు? అందశ్రీ. ఎవరైనా బడికి పోలేదు. తల్లి బహిష్కరించిన పిల్లోడు, తల్లి బహిష్కరించిన పిల్లోడు, ప్రేమించబడిన పిల్లోడు, తల్లి చేత ప్రేమించబడిన పిల్లోడు. ఎంత అంటే ఎంత ఆయన జీవితం చూస్తే ఒక్కోసారి అంటే ఎంత మనకి ఇదనిపిస్తుందంటే అది తల్లి ప్రేమించినటువంటి పిల్లోడు. తన చరిత్ర చెప్తూ ఆయన రాసుకుంది. మా అమ్మ నన్ను ప్రేమించారు, నన్ను ద్వేషించి. అని దాంట్లో ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ బడికి పోలేదు. ఆయన మార్క్స్ పోతుంది, బడికి వెళ్ళదు. కానీ కాకతీయ ప్రసిద్ధి నాకు ఆంధ్రీ డాక్టరేట్ ఇచ్చారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ చరిత్ర ఒక ఉద్యమం ఎట్లా మనుషులను సృష్టిస్తూ చూడండి. గద్దె సంగీతం క్లాస్ పోలేదండి, ఒక సాహిత్య పుస్తకం చదవలేదు. ఎంత విచిత్రం! ఒక సాహిత్య పుస్తకం చదవలేదు, సంగీతం నేర్చుకోలేదు. ఎన్ని పాటలు చదివాడు, ఎంత అద్భుత సాహిత్యం సృష్టించాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? ప్రజల అనుభవం నుంచి, ఘర్షణలో వచ్చి, సంఘర్షణలో వచ్చి, అది ఆత్మ అనుభవం నుంచి, తనకు ఉండేటువంటి కమ్యూనిటీ అనుభవం నుంచి, అన్నిట్లో వచ్చి వచ్చాడు. ఒక అద్భుతమైన కళాకారుడు సృష్టి జరిగింది. అంటే మేధావి అనేవాడు విశ్వవిద్యాలయానికి వస్తాడని కూడా కాదు, మేధావులు అనేవాడు ప్రజలు కూడా సృష్టించుకోగలరు. అందుకనే మ్యాక్సిమ్ గోర్కి సమాజాన్ని నా విశ్వవిద్యాలయం అన్నాడు. సమాజమే నా విశ్వవిద్యాలయం, అక్కడ నేను పాఠాలు నేర్చుకున్నాను. ఉద్యమంలో ఉన్న మీరు, ఉద్యమంలో ఉండే మేధావు, వాళ్ళు మేధావు చేయవలసిన పని ఏంటంటే వ్యక్తిగత కొన్ని ప్రమాణాలను కాపాడడం, కొన్ని శాశ్వతమైన విలువలను కాపాడడం. ఉద్యమాలు ఆవేశంలో తప్పులు చేసినప్పుడు ఆ తప్పులను కూడా చెప్పి ఇలా కాదు, ఉద్యమం రాకపోతే ఈ డైరెక్షన్లో పోతుంది కనుక ఉద్యమానికి ఉండేటువంటి ఒక సంయమనం ఉండాలి, ఉద్యమానికి ఉండే సమయ దృష్టి ఒకటి ఉండాలి, ఉద్యమానికి ఒక స్పష్టమైన గోల్ ఉండాలి, ఉద్యమంలో ఉండేటువంటి చైతన్యము పెరుగుతూ ఉండాలి, ఉదాత్తమైన మనిషిగా ఉండాలి, ఉన్నతమైన విలువలకు నిలబడాలి అనేటువంటి కూడా మేధావులు నిరంతరంగా తాము పాటిస్తూ మిగతా వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత వాళ్ళది. కనుక పాత్ర, మేధావుల పాత్ర ఒక తెలంగాణ ఉద్యమం అంటే జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని మరింత మెరుగైన ఉద్యమంగా, మానవీయ ఉద్యమంగా, వచ్చే తెలంగాణ ఒక మొత్తం మన దేశానికి ఒక నమూనా తెలంగాణ, కేరళ రాష్ట్రం కంటే కాస్త మెరుగైన తెలంగాణ. ఎందుకంటే కేరళ రాష్ట్రంలోనే ఇప్పటికీ లాంటి చాలా ఉంది, ఉత్పత్తి లేదు, వాళ్ళకి అభివృద్ధిలో వాళ్ళు ఎక్కడో కింద ఉన్నారు. మీ జీడిపి, మీ జిఎస్పి గ్రోత్ రేట్ కింద ఉన్నాడు, 5 కింద నుంచి 5 కేరళ. కానీ లాంజివిటీ, హెల్త్, చైల్డ్ కేర్, న్యూట్రిషన్, హెల్త్ ఏ తీసుకున్నా కూడా వాడు టాప్ 5. ఎట్లా సాధ్యమే? అంత తక్కువ అభివృద్ధి ఉన్న రాష్ట్రంలో ఇంత మానవాభివృద్ధి ఎలా సాధ్యమే? కనుక తెలంగాణ ఎలా ఉండాలి? మనకు జీడిపి ఎంత కాదు, హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ ఎంత కాదు, మనిషి ఏమయ్యాలి? తెలంగాణలో ఉండే అక్కడ మనిషి, ఆదిలాబాద్లో ఉండే గిరిజన జీవితం మెరుగుపడుతుందా? నేను అంతకనే తెలంగాణ వచ్చింది ఎక్కడ వెళ్ళి అడుగుతున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత అస్పృశ్య ఉంటుందా ఉండదా? అస్పృశ్యత లేని తెలంగాణ వస్తుందా రాదా? తెలంగాణ వచ్చినా కూడా అస్పృశ్యత అయితే ఆయన తెలంగాణ వస్తే ఏం లాభం? ఆయన గుడిలో కానిపోతే నేను మనిషి అనుకోకపోతే తెలంగాణ వస్తే ఆయన తెలంగాణలో మనిషి అయినా, ఆ తెలంగాణ కొరికైనా ఆయన
దళితులు ఎందుకు పాల్గొన్నారు అక్కడ తెలంగాణలో? ఇక్కడ భోగి దగ్గర అమ్మాయిలు కూర్చున్నారు. తెలంగాణ కావాలి ఏమంటారు, జూనియర్ కాలేజ్ 200-300 మంది తెలంగాణ పెట్టుకున్నారు. నన్ను ఆపారు, కాదు చూసి ఆపారు. సార్ మా ఊరు లెక్చర్ ఇచ్చిపోయి అంటే మాట చెప్పిన అమ్మ నేను తెలంగాణ ఎందుకు తెలంగాణ కావాల్సింది ఎందుకు అమ్మా ఎందుకో కాకపోతే తెలంగాణకి కావాల్సిన ఒక ఆందోళన అన్యాయం చేసుకుంటే నేను తెలంగాణ వచ్చినాక మీకు కట్నాలు లేకుండా పెళ్ళి అవుతుందాన్ని, కట్నం లేకుండా మీకు పెళ్ళి అవుతుందాన్ని ఏమో సార్ తెలియదు. మరి అన్న తెలంగాణ ఇక్కడ పెట్టి కట్నాలు లేని తెలంగాణ పక్కన పెట్టానమ్మా, ఈ సమస్య కూడా పెట్టండి అక్కడ. తెలంగాణ పార్లమెంట్ పిల్లలు ఆలోచిస్తారు, అరే నిజమే పెళ్ళి మనం తెలంగాణ వచ్చినాక కట్నాలు తీసుకోకపోయి ఎందుకంటే మన తెలంగాణ కదా, మనంతా కొట్లాడి తీసుకున్న తెలంగాణ కదా, మరి మనం చాలా ఇంకా మంచి మనుషులు ఉండాలి కదా, కట్నం తీసుకోవద్దు. మా పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు అగ్నివేశం ఇంటికి వచ్చారు, వాళ్ళు 3వ తరగతి ఉన్నారు. అప్పుడు ఇంకా అగ్నివేశం వేషము ఆటోగ్రాఫ్ అంటే ఆయన ఏం చేస్తాడంటే మేము కట్నాలు తీసుకోము అని రాయండి, నేను ఆటోగ్రాఫర్స్ ఇద్దరు చేత రాయించుకున్నాను. రాయించుకొని సాయంత్రం ఒక విలువ పిల్లలకి ఒక విలువ ఇవ్వండి. కనుక అసలు అమ్మాయిలు స్త్రీలు గమనించబడతారా? హైదరాబాద్ నగరంలో ఎంత దుర్మార్గంగా ఉందంటే దయనీయమైన హైదరాబాద్. నేను రాత్రి 11:30 గౌరీగూడ చెమ్మదేవి పోతే మా మహబూబ్నగర్ జిల్లా నుంచి మైగ్రేట్ లేబర్ వస్తే ఎంత కప్పులు అయితే వాళ్ళు నిజంగానే ఎంత అయితే ఆ బస్సు దిగుతారు పాపడికి ఏం తెలియదు. మా మహబూబ్నగర్ వాళ్ళు ఎప్పుడో ఊరి నుంచి వస్తారు పని ఎత్తుకుంటారు, ఆ బస్సు దిగుతారు, దిగి వస్తారు, రోడ్డు ఎక్కడ బాగున్నా తెలియదు ఏం తెలియదు. ఆ ఎంత అమ్మాయి భార్య ఉంటే ఆటో తీసుకుని తీసుకుపోతుంది. వాడు ఆటో ఎంతసేపు పరిగెత్తున్నాడు, ఎక్కడ తీసుకుపోయిందో తెలియదు, ఎక్కడ పోయిందో తెలియదు, అడిగేవాడు లేదు. రాత్రి కూడా ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో 3 లక్షల మంది ప్రాస్టిట్యూట్స్ లెక్కేశారు. వేశ్యల సంఖ్య 3 లక్షలు పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. వేశ్యామృతి ఎంత పెరిగిపోయింది. అమాయకమైన వాళ్ళు, దరిద్రులు, ఆకలితో ఉన్నవాళ్ళు హైదరాబాద్ నగరానికి వస్తే హైదరాబాద్ నగర గవర్నమెంట్ పని పని లేదు, వాళ్ళ జీవితాలు సాధించారు. ఈ హైదరాబాద్ మేము సృష్టి చేస్తామని ఆంధ్ర వాళ్ళు చెబుతున్నారు. అందుకని నేను ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ సృష్టి చేశారు అంటే వాళ్ళు విధ్వంసమైన హైదరాబాద్ సృష్టి చేశారు. వాళ్ళు హైదరాబాద్ ఒక మానవీయ నగరంగా సృష్టించారు. కలకటా పోతే 1,00,000 మంది ఉన్న అమ్మాయి పోతే సేఫ్. ఆ బోర్డర్ అక్కడ ఉంటే దాంట్లో ఒక్కటి రాత్రి అయినా కలకట్టాలో ఒక వాల్యూ సిస్టమ్ క్రియేట్ చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో మనం సృష్టించిన విలువ లేదంటే హైదరాబాద్ నగరం ఎంత అసలు దయనీయంగా ఉంది. ఈ హైదరాబాద్ మనం రక్షించుకోవాలి. హైదరాబాద్ నగరం తెలంగాణ కావాలి. కానీ వచ్చిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్గా ఎలాంటి హైదరాబాద్? ఈ ప్రశ్న కూడా రాజకీయ నాయకులు పోతే మనం మేధావులుగా చేసే పని. తెలంగాణ కావాలి, తెలంగాణతో పోరాటం చేయాలి, రాజీ లేని పోరాటం చేయాలి, విశ్వవిద్యాలయ స్వతంత్ర పరిధిని కాపాడుకోవాలి, సాహసంగా ఆలోచించాలి, కొత్త సృష్టి జరగాలి, మానవీయ తెలంగాణ కావాలి. ఇది కూడా ఈ